తెలంగాణలో భారీ చేరికలతో బీఆర్ఎస్ బీజేపీ పార్టీలను కలవరపెడుతున్న అధికార కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే రాష్ట్రంలో కాంగ్రెస్ కి ప్రత్యామ్నాయ శక్తిగా నిలవాలని ఉవ్విళ్లూరుతున్న బీజేపీ నేతలకు ప్రస్తుత పరిస్థితులు మాత్రం 50-50గా ఉన్నాయి. స్థానాల విషయంలో లక్ష్యం నెరవేరకపోయినా బీఆర్ఎస్ స్థానంలోకి మాత్రం వచ్చే అవకాశాలు మాత్రం కాస్త మెరుగ్గానే కనబడుతున్నాయి. బీఆర్ఎస్ ఖాళీ అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ తర్వాత స్థానంలో బీజేపీ ఉంటుంది. ప్రజలు తప్పకుండా బీజేపీ వైపు చూస్తారని కాషాయ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారట. రాష్ట్రంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పాలనను చూసిన ప్రజలు ఒక్క ఛాన్స్ పేరుతో ఏపీలో జగన్ లా తెలంగాణలో బీజేపీకి కూడా పట్టం కడతారని అంచనా వేసుకుంటున్నారు. ఆ నమ్మకంతోనే వచ్చే ఎన్నికల నాటికి మెజార్టీ స్థానాల్లో గెలుస్తామనే ధీమాతో బీజేపీ నేతలు ఉన్నారని చర్చ జరుగుతోంది. ఇక మూడోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన మోదీ సర్కార్ విచారణ సంస్థలే ప్రధాన అస్త్రాలుగా తెలంగాణలో ఆకర్షకమైన స్పీడ్ పెంచేలా ప్లాన్ లో ఉందనే టాక్ వినిపిస్తోంది. కానీ బీజేపీ కన్నా ముందే కాంగ్రెస్ ఆపరేషన్ మొదలు పెట్టడంతో హస్తంగుటికి వలసలు పెరుగుతూనే ఉన్నాయి. ఇది కాస్త బీజేపీ గుండెల్లో గుబులు రేపుతోంది. ఇప్పటికే వరుసగా సీనియర్స్ సిట్టింగ్ కారు దిగి కాంగ్రెస్ లో చేరడం చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ నుంచి వలసలపై వార్తలు షికార్లు చేస్తున్నాయి. అంతటా చర్చ విస్తృతంగా సాగుతోంది. కాంగ్రెస్ లోకి 20 మంది ఎమ్మెల్యేలు వస్తున్నారంటూ ఎమ్మెల్యే దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలపై జరుగుతున్న ప్రచారంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై గులాబీ అధినేత కేసీఆర్ సార్కి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే పార్టీ మార్పుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న పల్లా మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తనను పార్టీ మారాలని ఒత్తిడి చేస్తోందని, కానీ ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ ను వీడే ప్రసక్తే లేదని క్లియర్ కట్ గా తేల్చి చెప్పారు. పార్టీ మారేందుకు ఒప్పుకోకపోవడంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే తన కుటుంబంపై ఎన్నో అక్రమ కేసులు పెట్టిందని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆరోపించారు. గత కొంతకాలంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలు హస్తంగుటికి చేరనున్నట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. ఇప్పటికే కేసీఆర్ కి అత్యంత సన్నిహితులైన కేశవరావు, పోచారం లాంటి సీనియర్స్ జంప్ అవడంతో త్వరలో ఇంకా కారులో ఎవరుంటారో ఎవరు దిగుతారో అర్థం కాని పరిస్థితి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.